రుచికరంగా ఉండాలంటే టమాటా కూర ఈ విధంగా చేసుకోవాలి. ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు శనగపప్పు వేసి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని, అలానే కొంచెం మెంతిపిండి ఖచ్చితంగా వేయాలి ఈ కూరలో. మెంతిపిండి వేసుకొని దాంట్లో టమాటాలు అలానే ఉప్పు వేసి ఒకసారి కలియబెట్టి మూత పెట్టేసినాం అనుకోండి, మంచిగా మగ్గిపోతుంది, సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు తగినంత కారం, కొంచెం ఎక్కువనే ఉంటే బాగుంటుంది కారం వేసేసి అది కొంచెం పచ్చివాసన పోయినాక చీర్చుకున్న పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత తీసామనుకోండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా కర్రీ రెడీ. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. నోరు ఎప్పుడైనా టేస్టీగా ఏమన్నా పుల్లగా కారంగా తినాలంటే ఈ విధంగా చేసేసుకొని పైన కొంచెం కొత్తిమీర జల్లుకొని తీసేస్తే అంతేనండి.